ఏం లేదు, మీరు జస్ట్ నాలా చూపిస్తా చూపించండి అయిపోతుంది. ఎక్కడుందో దా రండి రండి, నువ్వా దా దా నుది దా దా తీస్తాం మీరు రండి అది నువ్వు వెహికల్ మాడు వెహికల్ తోటి ఏం చేసేది లేదు ఇక్కడ, వెహికల్ తోటి ఏం చేసేది లేదు. మీరు రండి మీరు వచ్చి ఒకసారి నాలా చూపించండి రండి. దా 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 రండి దా. మీరు ఇప్పుడు మీరే ఇంతమంది అన్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తా నాలా చూపిస్తా మీరే అన్నారు కదా, నాలా చూపిస్తా అని. రండి చూపియండి. నాలా గురించి అవసరం అయితే ఇరిగేషన్ అడగాలి. ఇప్పుడు మీరే అన్నారు కదా, కాదు మీరు ఇంతకుముందు అడిగినప్పుడు ఏమన్నారు, నాలా చూపిస్తా అన్నారు కదా, చూపియండి. మాకు డౌట్ ఉంది కాబట్టి వచ్చినాం, మేము ఎందుకు వస్తాం, మాకేం అవసరం. ఎందుకు చూస్తారు? రండి మీరు రండి వచ్చి, అవును మీరు వచ్చి చూపియండి. రండి నువ్వే అన్నావు ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తా అన్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తా అన్నారు కదా. పిలవండి తీసేస్తాం, బరాబర్ తీసేస్తాం. వచ్చే మీ భూమి కబ్జా చేస్తాం ఇక్కడ, కబ్జా చేసింది ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన చేస్తున్నాం. అందుకే నువ్వే ఇంతకుముందు మరి నాలా చూపిస్తాను ఎందుకు చూపించట్లేదు మరి మీరు? దా రండి చూపియండి. ఎందుకు చూపెడతాం? మీరే అన్నారు కదా, అక్కడ నాలా ఇక్కడ ఉంటుందా, లోపల ఉంటుందా? మీరు అన్నారు బయట ఉన్నది కాబట్టి బయట లేదు కాబట్టి లోపలికి ఎవరన్నారు బయట లేదని? ఎవరు చెప్పారు మీకు? చూసినాం, లేదని ఎవరు చెప్పారు? అన్ని చూసుకుంటూ వస్తున్నాం. చూపించండి, రండి చూపించండి, రండి చూపించండి. తీస్తాండి అంటే ఇప్పుడు మర్యాద అంటే దాడి చేస్తారా అండి? దాడి చేస్తారా? కొట్టిస్తారా? చూడడానికి వచ్చిన నాలా చూపియండి అంతే, మాకు ఏమీ అవసరం లేదు. చూసుకోవచ్చు మాకు దొరుకుతుంది కాబట్టి ఇట్లా వచ్చినాము. నాలా చూపియండి మాకు, నాలా చూపియండి నాలా చూపిస్తే మేము పోతాం. ఏమైనా అంటున్నాం మళ్ళా నాలా చూపించి అడుగుతున్నాం. అవును రిక్వెస్ట్, నేను కూడా అడుగుతున్నాము. ఇప్పుడు నాలా చూడడానికి వచ్చినాం, మాకు నాలా చూపించండి. మాకు వేరే అవసరం లేదు. మేము కాలేజ్ గురించి రాలేదు, మేము జస్ట్ నాలా గురించి వచ్చినాం. నాలా గురించి వచ్చిన కాబట్టి నాలా చూపించండి మాకు. మీరు మీడియా వాళ్ళు కదా. అవును, ధైర్యంగా వచ్చినాం మేము, ధైర్యంగా వచ్చినాం. రోడ్డు ఉంది కదా, ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి ఎంటర్ ఉంది కాబట్టి వచ్చినాం. మాకు ఏం లేదు, నాలా చూపించండి. మాకు ఏదన్నా పర్మిషన్ తీసుకొని రండి. ఏంటంటే మాకు నాలా చూపించండి, ఏం అవసరం లేదు. తీసుకోండి. అదే ఇట్లా కూడా దారి నాలా దారి లేకనే చూపా నాలా చూపి. మాకు ఏం అవసరం, నాలా చూపి. నాలా చూపిస్తే అయిపోతుంది. మాకు వేరే అవసరం లేదు. మాకు నాలా చూపిస్తే మేము పోతాం. మేము మీ కాలేజ్ చూడడానికి రాలేదు, మేము నాలా చూడడానికి వచ్చినాం. మరి మీ పేరేం పేరు? మీరేం కాలేజ్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఏంటి? రండి మీరు చూపిస్తాను, చూపియండి. మీరు చూపియండి కదా, మీకు మొత్తం తెలుసు కదా. మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయండి మీరు, అయిపోతాయి కదా. మీరు రండి తీసుకో. వెహికల్ రోడ్ మీద పెట్టి మీరు వచ్చి చూపిస్తాను ఇప్పుడు. ఇంతకుముందు ఇన్ఛార్జ్ అన్నారు కదా, మీరు వచ్చి చూపించండి. మీరు అన్నారు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, చేయండి. వచ్చేయండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా? మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు మీకు. అరే మా ఫోన్ నెంబర్ ఉంటే మాకు చేయాలి చెప్తారు. మీరు రండి, మీరు వచ్చి నాలా ఎక్కడ ఉందో చూపించండి. చూపెడతారు మీకు. మీరు రండి మీరు వచ్చి చూపించండి, అయిపోతుంది. భయపడేదే ఉన్నది. మేమేం చేసేది లేదు.
ఇప్పుడు ఇప్పుడు మీరు ఏమన్నారు నాలా చూపిస్తాను అన్నారు, రండి మరి రండి చూపియండి, తీస్తాం బరాబర్ తీస్తాం. మాకేం మీ దగ్గరకు వచ్చి మీద కబ్జా చేయాల్సిన అవసరం లేదా, రండి తీస్తారండి. మీరు ఒకసారి వచ్చి నాలా చూపియండి, తీస్తాడు ఏం పర్లేదు తీస్తాడు, రండి నువ్వు నైస్ రా చూపియండి. నాలా చూపిస్తే మేము పోతాం. నాలా ఎక్కడ ఉంది ఏందో మాకు డౌట్ ఉంది, అక్కడ బయట దొరుకుతలేదు కాబట్టి నాలా లోపల ఉందని వచ్చినాం. అరే చిన్నపిల్లనే ఉన్నది, క్లియర్గా ఉందండి. డేటా ఎవిడెన్స్ అన్ని మాకు డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఉంటే అన్ని చూసుకుంటే అన్ని చూపించిన తర్వాత నాలా కోసం ఎత్తుకున్నాం. నాలా దొరుకుతలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చినాం. మరి చూపియండి రా, మరి రండి చూపియండి నాలా చూపియండి. మీరు అంతా మీరు నాలా మీద మీ పరిధిలో అయినందుకు మీరు ఎందుకు భయపడాలి? మరి మరి భయపడము ఎందుకు, అందుకే చేయాలి మీరు. రండి చూపేది ఎక్కడ రండి. మీరు ఎందుకు భయపడతారు? రండి మీరే చూపిస్తా అన్నారు కదా, మీరే చూపిస్తారు. చూపియండి రండి దగ్గరకు చూపియారు మీరు. చూపియారంటే కబ్జా చేసుకున్నట్టే, మీరు కబ్జా చేసుకున్నట్టే అంతే కదా. ఏం చెప్పుకోవాలి? ఎవరికి భయపడలేదు. ఓకే భయపడకండి. చూపిస్తా అని చెప్పేసి చూపించకుండా పోతున్నారు మీరు. అదే తెలుస్తుంది, ఎవరో తెలుస్తుంది. ఇక ఇట్రా ఎవరో ప్రభుత్వ భూమి కబ్జా చేసింది ఎవరో తెలుస్తుంది. దొంగలు కబ్జా చేసి దొంగలా పారిపోతుందే, దొంగలా పారిపోతుంది. నువ్వనినా దొంగ ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుంటా పోకుండా నాలాలు కబ్జా చేసుకుంటా దొంగలాగా పారిపోయేటోళ్ళు మీరు ఇప్పుడు వచ్చి మనల్ని అంటున్నారు. ఇది పరిస్థితి అండి. పర్ఫెక్ట్గా అనురాగ్ యూనివర్సిటీ అనేది ఆధారాలతో ఎందుకు భయపడుతున్నారు? నాలా వాళ్ళ ప్లేస్ లేకపోతే వాళ్ళ ప్లేస్ లేకపోతే ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? నాలా ఖచ్చితంగా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పల్లారాజేశ్వరరెడ్డి కబ్జా చేసిండు కాబట్టే వాళ్ళు లోపలికి అలౌ చేస్తలేరు. మేము లోపలికి పోయి నాలా చూద్దాం, మేము బయట ఎక్కడ దొరుకుతలేదు, మొత్తం తిరిగినాం దొరకలేదు కాబట్టి లోపలికి వెళ్ళాం. వాళ్ళేమో చూపిస్తా అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేసి గేట్ పెట్టుకొని దొంగల్లాగా పోయిండ్రు. అంటే ఇది కాదా కబ్జా? ఇది కాదా దౌర్జన్యం? అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ రౌడీలాగా వ్యవహరిస్తూ ఉన్నారు, దొంగల్లాగా. ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే హైడ్రా అధికారులు రంగరాజు గారు దయచేసి ఇది పరిస్థితి అండి. ఈ విధంగా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీ ఈ చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే ఈ నల్ల చెరువు ఏదైతే నాదెం చెరువు అంటున్నారో వెంకటాపూర్ గ్రామం సంబంధించిన నాదెం చెరువు అంటారో పర్ఫెక్ట్గా కబ్జా చేశారనేది ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఆయన చూపిస్తా అని చెప్పేసి మమ్మల్ని బయటకు తీసుకొచ్చిండు. బయటకు తీసుకొచ్చినాకనే నేను చూపి మీరు ఏం చేసుకోపోండి, మీకు కబ్జా చేయలేదు అనుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు దొంగలాగా పారిపోయిండు. ఈ దొంగ అనురాగ్ ఎవరు పల్లారాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఎవరో బానిసనో ఎవరో అనుచరుడై ఉంటారు అంతే. ఈ దొంగలాగా ఇట్లా వ్యవహరిస్తూ ఉంటే ఇది కనబడుతూ ఉంది. ప్రస్తుతం మనం నాదెం చెరువు ఏదైతే ఉందో ఇప్పటిదాకా మనం చాలా స్టోరీస్ చేసినాం. ఏది రోడ్లకు సంబంధించినటువంటి 200 ఫీట్ల రోడ్ని 100 ఫీట్లు ఏ విధంగా చేసిండు, అదేవిధంగా నాదెం చెరువు బ్యాక్ సైడ్ మనం చూపించినాం. అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్స్ని ఏ విధంగా ఆ బఫర్ జోన్లో కావచ్చు లేదంటే ఆ నిషేధిత ప్రాంతంలో G+2 ఉండాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా లేకుండా కంప్లీట్గా బఫర్ జోన్లోనే ఏ విధంగా అక్రమ నిర్మాణాలు చెరువును ఆనుకొని ఉన్నాయో మనం చాలా స్పష్టంగా చూసినాం. అయితే ప్రస్తుతం మనము ఈ నాలా కబ్జా గురించి కూడా నిన్న కేసు అయింది దీని మీద అండి. ఇప్పటిదాకా ఆ కాలేజీ సంబంధించినటువంటి ఎవరైతే పల్లారాజేశ్వరరెడ్డి సంబంధించినటువంటి ఒక బానిస ఎవరైతే ఉన్నారో ఆయన మమ్మల్ని అడ్డుకున్న విషయం ఒకసారి మీకు వీడియో చూసినాం కదా. అక్కడ రెడ్ కలర్లో ఒక లారీ కనబడుతుంది కదా, ఆ రెడ్ కలర్లో ఆ బిల్డింగ్ పక్కన ఒక లారీ కనబడుతుందా, ఆ లారీ దగ్గరకు వచ్చి అసలు నాలా ఏ విధంగా ఉందో చూద్దామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ మొత్తానికైతే మేము అట్లా తిరిగి చిన్న రోడ్డు పట్టుకొని ఏ విధంగా చెట్ల మధ్య నుంచి మేము రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్ ఉంది, ఇది నాలా. ఈ నాలా చూడండి కరెక్ట్గా మీరు ఒకసారి క్లియర్గా మీరు ఆ నీళ్ళ ఫ్లో కనుక చూస్తే ఒకసారి జూమ్ చేసుకున్నవి అక్కడ దాకా కారు దాకా బిల్డింగ్ దాకా చూడు. అది అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఒకటి, ఆ కన్స్ట్రక్షన్ పక్కన వైట్ బిల్డింగ్ కూడా ఉంది కదా. ఏ విధంగా ఉందో, ఏ విధంగా నాలాను కబ్జా చేసి కట్టుతున్నారో అక్కడ పిల్లలు ఏదైతే ఈ గ్రౌండ్ ఉందో, ఈ గ్రౌండ్ అయితే కనబడుతుంది కదా, ఈ బ్లూ షెడ్ తోటి ఏదైతే గ్రౌండ్ కనబడుతుంది కదా, ఆ పిల్లలు రావడానికి ఆ నాలా మీద ఒక చిన్న బ్రిడ్జ్ కూడా కట్టినట్టు మనకు తెలుస్తోంది. పిల్లలు కట్టడానికి కూడా ఇక్కడ కూడా ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉండడం జరిగింది, ఇది కూడా ఉండడం జరిగింది. ఈ మొత్తం కూడా ఈ నాలాకు సంబంధించినటువంటి వాటర్ ఏదైతే నాదెం చెరువు నుంచి ఏ విధంగా వాటర్ నాలా నుంచి వస్తాయో అక్కడ మొత్తానికైతే పూర్తి స్థాయిలో
కబ్జా చేసిండు. ఎవరు? పల్లా రాజేశ్వర రెడ్డి తన అనురాగ్ యూనివర్సిటీ యొక్క వ్యాపారం కోసం కబ్జా చేసిన చాలా స్పష్టంగా తెలుస్తుంది. లోపలికి పోయి చూద్దామంటే కూడా అనుమతి ఇవ్వకుండా వాళ్ళు ఏ విధంగా మా విధంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని బయటకు ఏ విధంగా నెట్టిరో ఇగో ఇంతకుముందు వీడియోలో మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కూడా ఇగో చాలా క్లియర్గా నాలా అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇగో ఇదంతా కూడా ఇక్కడ రా నవీన్, ఇగో ఇక్కడ మీకు క్లియర్గా చూడండి ఒకసారి. ఇగో ఇదంతా కూడా నాలానే. ఈ నాలా మధ్యలో ఆ నాలకు ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టిండు. రేపు వాటర్ ఏవైతే నాదం చెరువు వాటర్ పోకుండా పెద్ద ఎత్తున చాలా చెరువులు కూడా అనేక రంతారు. రేపు మాపు ఆ చెరువులు కబ్జా చేసి అక్కడ కూడా బిల్డింగ్ కట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇగో ఇదంతా కూడా ఇగో ఇక్కడ రండి, ఇంకా నీకు చాలా చూపిస్తా. ఇగో ఇక్కడ రండి, ఇగో ఇదంతా కూడా నాలాని ఆనుకొని ఇగో ఇదంతా గేట్ కట్టిండు. ఇదంతా కట్టి మొత్తానికి పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి కబ్జాలు ఇవన్నీ ఇదంతా ఇది గ్రౌండ్, ఇదంతా గ్రౌండ్ అండి, ఇదంతా గ్రౌండ్. ఇది బిల్డింగు, ఇదంతా నాలా. కనీసం అక్కడ రాకుందండి. ఆ నాలాను మొత్తం కూడా ఆపేసినట్టు కనబడుతుంది చాలా స్పష్టంగా. ఇక్కడ రండి ఒకసారి క్లియర్గా మనం కూడా చూద్దాం. ఇదంతా ఆ బ్రిడ్జ్ కనబడుతుంది, ఆ రోడ్డు కనబడుతుంది, దాన్ని ఆనుకునే నాదం చెరువు ఉంది. ఈ బిల్డింగ్ ఆపోజిట్ నాదం చెరువు. అక్కడ క్లియర్గా మీకు అక్కడ కన్స్ట్రక్షన్ కనబడుతున్నటువంటి ఏవైతే మీకు బిల్డింగ్స్ కనబడుతున్నాయో G+6 G+7 ఉంది. అవన్నీ కూడా అనురాగ్ సంబంధించినటువంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్స్. దాని పక్కన కూడా అనురాగ్ యూనివర్సిటీ అని చాలా స్పష్టంగా బోర్డు కూడా ఉంది. సో అవి కూడా ఆ నాదం చెరువును ఆనుకునే కట్టడం జరిగింది. సో ఇక్కడ దాకా మనం రావడం జరుగుతుంది కదా, ఒకసారి క్లియర్గా చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా యూనివర్సిటీ సంబంధించినటువంటి యూనివర్సిటీ. ఈ బిల్డింగ్స్ ఆనుకునే నాలాలు ఉండడం జరిగింది. ఈ నాలాలను మరి ఏ విధంగా కట్టిండో అక్కడ మనకు తెలిసి ఆ గేట్ దగ్గర ఏదో ఉన్నట్టు మొత్తం లోపల పోయేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. చూడండి, ఇవన్నీ అక్రమ నిర్మాణాలే. దీనిపైనే నిన్న కేసు పెట్టిన పోచారం పిఎస్లో ఈ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలపైనే కేసు కావడం జరిగింది. సో ఇది చాలా స్పష్టమైనగా మనకు తెలుస్తూ ఉంది, అక్రమ నిర్మాణం అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున నాలను ఆనుకొని ఇంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ కట్టడం ఏ విధంగా సభలో మరి ప్రభుత్వమే తేల్చుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతూ ఉంది. లోపల రాక్స్ ఇంకా లోపల చూద్దాం. ఇది పరిస్థితి అండి. నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జ్ ఏదో ఉన్నట్టుంది. ఆ బ్రిడ్జే మేబీ నాలా పైన బ్రిడ్జ్ ఏ విధంగా కట్టిండో కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఇదంతా కూడా నాలా కనిపిస్తూ ఉంది కదా. ఇదంతా కూడా అక్కడ సంబంధించినటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఇక్కడ చూపిద్దురా, ఇంకా లోపల రా ఒకసారి. ఇక్కడ కన్స్ట్రక్షన్ కడతా ఉన్నారు యథేచ్ఛగా. ఆ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఆ కన్స్ట్రక్షన్ కడతా ఉన్నారు. వాటికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియడం లేదు. ఇక్కడ పుట్టలు పాములు అన్నీ కనబడుతున్నట్టు నాకైతే కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఆనుకునే ఇదంతా నాలా. ఎస్ ఇక ఇక్కడ అసలు విషయానికి వచ్చినట్లయితే ఇక అసలు స్టోరీ ఇక్కడ ఉంటుంది. ఇది అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి బిల్డింగ్ ఇదంతా. ఇక్కడ తను ఆ బ్రిడ్జి పైన ఈ నాలా పైన బ్రిడ్జ్ ఏ విధంగా కట్టిండు, ఇది ప్రభుత్వ బ్రిడ్జా లేకపోతే ఏ విధంగా కట్టిండో ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఇది అసలు ఈ బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్. ఇది ఇక్కడ చూడండి క్లియర్గా. ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇది ప్రైవేట్ బ్రిడ్జా ప్రభుత్వ బ్రిడ్జా అంటే తను 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అంటే 10 సంవత్సరాల కాలంలో తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అనేకరంత చేసిండో చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇది ప్రైవేట్ బ్రిడ్జ్ అని చెప్పేసి మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది మనకు తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇదంతా కూడా మొత్తం ఇదంతా నాలా, ఇక్కడ నుంచి అక్కడ దాకా నాలా ఉంది. ఈ నాలా పైన ఇలా ప్రైవేటు వ్యక్తులు బ్రిడ్జి కట్టడం అనేది నేరం. తన విద్యార్థులు పోవడానికి గ్రౌండ్ పోవడానికి ఈ బ్రిడ్జి కట్టిందని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు కట్టడం ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ప్రభుత్వ కట్టడాలకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా ఈ బ్రిడ్జిలు కట్టడం కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ కట్టడం కానీ ఏవైతే ఉందో నిన్న పోచారం పిఎస్లో కేసు నమోదు కావడం జరిగింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి చూద్దామంటే కూడా కనీసం మాకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. సో ఏ విధంగా దౌర్జన్యంగా మమ్మల్ని ఎలగొట్టిరో చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ప్రభుత్వం ఈ విధమైనటువంటి అక్రమాలు మేము మీ కళ్ళ ముందు కట్టి చూపించే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా హైడ్రా ఎవరైతే కమిషనర్ ఉన్నారో రంగనాథ్ గారు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అనురాగ్ యూనివర్సిటీ నుంచి మరి ఈ గ్రౌండ్ రిపోర్ట్ అయితే మీరు చాలా స్పష్టంగా అన్ని రకాల అంశాలు
అందులో చాలా రకాల అంశాలు కనబడతా ఉన్నాయి. ఒకటి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పల్లారాజేశ్వర్ రెడ్డి గతంలో 10 సంవత్సరాల్లో ఎమ్మెల్సీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు జనగాం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన అనురాగ్ యూనివర్సిటీ కోసం 200 ఫీట్ల రోడ్డుని 100 ఫీట్లు వేయడం జరిగింది. మధ్యలో తన యూనివర్సిటీ కోసం కేవలం సెంటర్ లైటింగ్ పోలింగ్ ఏదైతుందో తన యూనివర్సిటీ కొరకు ప్రభుత్వ నిధులను ఈరోజు దుర్వినియోగం చేసినని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ భూమి 840 సర్వే నెంబర్లో యూనివర్సిటీ కట్టబడింది అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో దానిలో ఎంత మేర అసలు ప్రభుత్వ భూమిని ఏ అవసరాల కోసం ప్రభుత్వ భూమిగా మార్చిండ్రు అంటే వ్యాపార అవసరాల కోసం జీవో 58 కింద ఏ విధంగా మార్చొచ్చు. ఇందులో చాలా 7.5 ఎకరాల భూమి కబ్జా అయిందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా దీని ఆపోజిట్ అక్కడ 2 వీలర్ పార్కింగ్ కానీ 4 వీలర్ పార్కింగ్ కానీ ఉంది. ఆ 2 వీలర్ పార్కింగ్ 4 వీలర్ పార్కింగ్ కూడా 835 సర్వే నెంబర్ వెంకటాపూర్ విలేజ్ సంబంధించినటువంటి ఆ కొరెమల్ రెవెన్యూ పరిధి. సో దానిలో కూడా అందులో కూడా ప్రభుత్వ భూమి కబ్జా అయిందని తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఆ పక్కనే దాన్ని ఆనుకొని గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ ఆనుకునే ఈరోజు నాదెం చెరువు ఉంది. ఆ నాదెం చెరువును బఫర్ జోన్లోనే G+6 నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఏది అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా దయచేసి ఇవన్నీ కూడా నేను మీకు కళ్ళ కట్టినట్టు ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోటి కూడా అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ కూడా మీకు బోర్డు చూపించాలి. బోర్డు కూడా ఫైనల్గా బోర్డు చూపించేసి మీకు ఈ వీడియో ఎండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఈ అక్రమ కట్టలను కూల్చాల్సిందిగా కోరుతా ఉన్నాను.